హాయ్ హలో. ఏఎన్ఎన్ అంటే ఏం లేదు, అదొక కాంపిటీషన్ మోడల్ ఇన్స్పైర్డ్ బై ది హ్యూమన్ బ్రెయిన్. బ్రెయిన్కి మిలియన్స్ ఆఫ్ టిన్నీ న్యూరాన్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ న్యూరాన్ పాస్ సిగ్నల్స్, ఓకేనా. సిగ్నల్స్లో ఈచ్ అదర్ అండ్ టుగెదర్ హెల్ప్ టు లెర్న్. అది ఈచ్ సిగ్నల్ ఏం చేస్తుందంటే హెల్ప్ చేయడానికి, థింక్ చేయడానికి, ప్యాటర్న్ రికవరీ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది బొమ్మ నేను గీయలేదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కనెక్షన్ ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇట్లా ఓకేనా. ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది ఒక డయాగ్రామ్. ఇప్పుడు ఈ కంప్యూటింగ్లో సైంటిస్టులు అనే వాళ్ళు ఏం చేశారంటే ఐడియాని కాపీ చేసుకున్నారు. ఏ ఐడియాని? అవర్ బ్రెయిన్ యొక్క ఐడియాని. మన బ్రెయిన్ యొక్క ఐడియాని న్యూరాన్స్ ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఐడియాని వీళ్ళు కాపీ చేసుకొని ఏఎన్ఎన్ అనే దాన్ని క్రియేట్ చేశారనమాట. ఓకేనా. ఏఎన్ఎన్లో ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్ వస్తుంది. కీ ఫీచర్స్ లెర్న్ ఫ్రమ్ ఎగ్జాంపుల్. ఏఎన్ఎన్ అనేది ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకునేది. ప్యాటర్న్ రికగ్నైజేషన్, అడాప్టబిలిటీ. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోన్లలో ఫేస్ రికగ్నైజేషన్, వాయిస్ అసిస్టెంట్ గూగుల్, సిరీలో ఉండేవి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో రోడ్డు మీద వాటిని రికగ్నైజ్ చేయడానికి వాడతారు అనమాట. ఏంటి ఏఎన్ఎన్ అనేది. తర్వాత టైప్స్ ఆఫ్ ఏఎన్ఎన్ అనమాట. టైప్స్ ఆఫ్ ఏఎన్ఎన్లో 3 టైప్స్ ఉంటాయి. ఇన్పుట్, హీడెన్, తర్వాత వచ్చేసి అవుట్పుట్ అనమాట. ఇన్పుట్ అంటే ఇప్పుడు మనం నేచర్ ఇన్స్పైర్డ్ కంప్యూటింగ్ చదువుతాం కాబట్టి ఇన్పుట్ అంటే మన ఐస్ ద్వారా కానీ నోస్ ద్వారా కానీ ఇన్పుట్ అది, ఓకేనా. ఆ తర్వాత ప్రాసెస్, టేక్ ఇన్ఫర్మేషన్, ఐస్ ఆర్ నోస్. ప్రాసెస్ లైక్ ది బ్రెయిన్. ప్రాసెస్ అంటే ఏంది? బ్రెయిన్లో మనం థింక్ చేస్తూ ఉంటాం అలా అనమాట. అప్పుడు గివ్స్ ది రిజల్ట్ లైక్ స్పీకింగ్, మాట్లాడటం కానీ, యాక్షన్ కానీ. ఇప్పుడు ఒక వర్డ్ ఇచ్చామనుకోండి, అది మనం చూస్తాం, దాన్ని చూసి మనం ఆ వర్డ్ చెప్పడం కానీ, దాన్ని మనం గెస్ చేసి మూగ సైకిల్లో చెప్పడం కానీ ఇలాంటిదన్నమాట. లెర్నింగ్ అల్గోరిథం ఏమున్నది, జస్ట్ లైక్ హ్యూమన్స్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. మనం తప్పుల నుంచి ఎలా నేర్చుకుంటామో అది డేటా నుంచి అలా నేర్చుకునేది ఏం లేదు. ఏఎన్ఎన్ అనేది ట్రైన్ డేటా నుంచి అలా నేర్చుకునేది ఏం లేదు. మిషన్ లెర్నింగ్ టైప్. బ్రోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోస్ ప్లీజ్. మీరు ఎగ్జామ్లో పాస్ కావాలని దేవుడి పైన నేను ప్రార్థిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, కనీసం ఒకరిద్దరైనా చేసుకోండి.